హనుమాన్ శోభయాత్ర ఘనంగా నిర్వహించినట్లు బీఆర్ఎస్ జిల్లా నాయకులు జంగిడి శ్రీనివాస్ తెలిపారు. సిద్దిపేట జిల్లా చినకూడూరు మండల కేంద్రంలోని పెద్దమ్మ దేవాలయం నుంచి షేర్పల్లి ఆంజనేయ స్వామి దేవాలయం వరకు నిర్వహించిన హనుమాన్ శోభయాత్రలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి సంవత్సరం గ్రామం నుంచి 100 నుంచి 150 మంది స్వాములు హనుమాన్ మాల ధరిస్తున్నట్టు తెలిపారు. హనుమాన్ మాల ధరించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుందని అన్నారు. గ్రామంలో హనుమాన్ శోభయాత్ర నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. రాబోయే రోజుల్లో ఈ శోభయాత్రను మరింత వైభవంగా నిర్వహిస్తామన్నారు. చిన్నకోడూరు మండల కేంద్రంలో ప్రతి సంవత్సరం కూడా మరి చాలామంది భక్తులు ఆంజనేయ స్వామి యొక్క మాలాధారణ చేయడం జరుగుతుంది. మరి మాలాధారణ చేసిన మరి చివరి రోజులలో అంటే విరమణ సమయం ఇంకా 2-3 రోజులు ఉందనగా మరి గ్రామంలో ఆంజనేయ స్వామి యొక్క శోభయాత్ర నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ శోభయాత్ర నిర్వహిస్తూ ఉన్నాము. ఆంజనేయ స్వామి యొక్క శోభయాత్ర జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా మరి ప్రతి సంవత్సరం కూడా మేము విగ్రహం కావాలంటే ఎక్కడో పోయి మరి కిరాయిలు తీసుకొచ్చుకోవడము చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము. కానీ ఈ మా భక్తుల సహకారంతో మరి ఆంజనేయ స్వామి మాలాధారణ స్వాములు మరి అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి భక్తులు వారి సహాయ సహకారాలతో ఈరోజు 10 ఫీట్ల ఆంజనేయ స్వామి యొక్క మరి విగ్రహాన్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా పూజ కోసమై పంచలోహ విగ్రహాన్ని కూడా మరి 1.5 ఫీట్ విగ్రహాన్ని కూడా మరి సమకూర్చుకోవడం జరిగింది. మరి ఈ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం కూడా మా సొంత విగ్రహాలతోనే మరి గ్రామంలో అన్ని మరి సందులలో మరి ప్రతి వాడవాడలలో ఆంజనేయ స్వామి యొక్క శోభయాత్ర నిర్వహించడం జరుగుతుంది.